Welcome to the class. Today I am going to discuss the very important, the crucial topic for the mains and advanced, what might be the competitive exams for intermediate standard. Okay, that is definite integration. In this topic, there are some fundamental properties are there. If you read the properties, if you have the command and properties, then you can do in very easily. మన గనక ఆ ప్రాపర్టీస్ ప్రతి టాపిక్లో కూడా కొంత లూప్ హోల్ ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగితే వీ కెన్ డూ వెరీ ఈజీలీ, వెరీ క్విక్లీ, చాలా మంచి కమాండ్తో చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఇందులో ఉండేది మేజర్గా ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఎప్పుడు వాడాలి, ఏం చేయాలని తెలిస్తే టాపిక్ని ఆడుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఫర్ ఇంటిగ్రేషన్లో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, సమ్ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ డిఫరెంట్ ఆన్సర్స్. ఒక ప్రాబ్లమ్కి చాలా ఆన్సర్స్ రావచ్చు అవకాశం ఉంది. సపోజ్ ఇంటెగ్రల్ dx బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అని రాసామనుకోండి, రేషనలైజ్ చేస్తే యూ విల్ గెట్ వన్ ఆన్సర్. ఆర్ యూ కెన్ రైట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ యాజ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై రాస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇట్లా వచ్చే ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్స్ మళ్ళీ సింప్లిఫై చేస్తే బోత్ ఆన్సర్స్ ఈక్వల్ అవుతాయి అవ్వ తర్వాత సంగతి. బట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటెగ్రల్ 0 to π/2 sin x అంటే 0 నుంచి π/2 వరకే అసలు దాని వాల్యూ ఎంత అనేది కనుక్కోవటం. ఓకే, 0 to π/2 sin x అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంటెగ్రేట్ మైనస్ sin x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ద వాల్యూస్ 0 to π/2. ఇది మీనింగ్. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఇన్ బిట్వీన్ 0 to π/2. ఒక స్పెసిఫిక్ లిమిట్స్ ఇస్తే దాన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ అంటే జస్ట్ సింబల్ ఇంటెగ్రల్ sin x ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ అంతే. అదే ఇంటెగ్రల్ 0 to π/2 sin x అంటే ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి డెఫినెట్ ఇంటిగ్రేషన్కి తేడా. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫర్ ఎ పర్టికులర్ లిమిట్స్, బౌండెడ్ వాల్యూస్ వీ కెన్ ఫైండ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, ఫస్ట్ వీ కెన్ గో త్రూ విత్ ది ప్రాపర్టీస్. బిఫోర్ గోయింగ్ టు ప్రాపర్టీస్ దాని డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ అంటే ఏదో చెప్తాను, లైన్స్ గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలంత సినిమా ఏం లేదు ఇక్కడ. జస్ట్ వెరీ సింపుల్. సపోజ్ ఇఫ్ ఇంటిగ్రల్ f of x dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ F of x ప్లస్ c అని అనుకున్నా. ఎందుకు అనుకున్నా మీరు అడగకూడదు, అలా అనుకున్నా అంతే. ఇంటిగ్రల్ f of x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ F of x అని అనుకున్నా. నేను అనుకున్నప్పుడు ఇంటిగ్రల్ a to b f of x dx మీన్స్ ఇంటిగ్రల్ a to b f of x మీన్స్ capital F of x plus c by substituting a to b. That means first we have to substitute upper limit. This is called upper limit and this is called lower limit. F of b plus c minus substitute a plus c. That is you will get f of b minus f of a. అది ఫండమెంటల్గా ఉండేటువంటి ప్రాపర్టీ. దీని డెఫినేషన్ అంటారు. దీని ప్రూఫ్ పరిస్థితి ఏంటి? దీనికంటే ఒరిజినల్ ప్రూఫ్ చెప్పాలంటే అది పీజీలో ఎంఎస్సి వాటిలో ఉంటుంది. ఇక్కడ అంత అనవసరం లేదు, ఆ లాజిక్ కూడా అవసరం. సో ఇంటిగ్రల్ a to b f of x మీన్స్ f of b మైనస్ f of a, వేరాజ్ ఇంటిగ్రల్ f of x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ F of x. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒక లిమిట్ ఇస్తే ఫస్ట్ యూ ఫైండ్ దట్ ఇంటిగ్రేషన్ వాల్యూ అండ్ సబ్స్టిట్యూట్ ది లిమిట్స్. ఇంటిగ్రేషన్ ఇచ్చారు 0 to 5 x to the power of 4 dx అని ఇచ్చారు. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఫర్ x power 4? x power 5 by 5 ఫ్రమ్ 0 to 5. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 power 5 by 5 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్, అంతే ఆన్సర్. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇది బేసిక్ డెఫినేషన్. ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కొని అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ విల్ బి ద డెఫినేషన్ ఫర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. అయితే ఇందులో కొన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఓకే, సో ఆ ప్రాపర్టీస్ ఏంటో మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ, ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to integral a to b f of t dt. That is integral a to b f of y dy, integral a to b f of z dz is equal to so on. మీ ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు, ఎన్ని లెటర్స్ కావాలని అన్ని లెటర్స్ రాసుకోవచ్చు. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఈస్
దేర్ ఈస్ నో, దిస్ ఈస్ కాల్డ్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ వేరియబుల్ అనుకోండి, ఇండిపెండెంట్ ఆఫ్ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ డిఎక్స్ ఉండొచ్చు, టీ డిటి ఉండొచ్చు, వై డివై ఉండొచ్చు, జెడ్ డిజెడ్ ఉండొచ్చు, ఏది ఉన్నా ఆన్సర్ ఒకటి. అంటే సపోజ్ ఇంటెగ్రల్ 1 to 2 ఎక్స్ డిఎక్స్, ఇంటెగ్రల్ 1 to 2 టీ డిటి, ఇంటెగ్రల్ 1 to 2 వై డివై. ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది చెప్పండి, ఎక్స్ స్క్వేర్ బై 2, 1 to 2, 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 స్క్వేర్ బై 2 మైనస్ 1 స్క్వేర్ బై 2. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్. వాట్ అబౌట్ ఇంటెగ్రల్ టీ డిటి, టీ స్క్వేర్ బై 2. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సేమ్ ఆన్సర్. అంటే ఇక్కడ వేరియబుల్తో మనకు సంబంధం లేదు, దేర్ ఇస్ నో నెసిటీ ఆఫ్ ది వేరియబుల్. ఎక్స్ డిఎక్స్ అయినా వై డివై అయినా అంటే బై చేంజింగ్ ద వేరియబుల్, ఆ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ చేంజింగ్ వేరియబుల్ ప్రాపర్టీ. ఇది చాలా చోట్ల వస్తూనే ఉంటుంది మనకు తెలియకుండా. మన పేర్లు రాసుకునేట్టు మనకు తెలియకుండా ఆల్ఫాబెటిక్ లెటర్స్ వస్తుంటాయి కదా, అట్లాగే ఉంటుంది ఈ ప్రాపర్టీ. చేంజింగ్ ద వేరియబుల్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో, డైరెక్ట్లో, అడ్వాన్స్లో, మిడిల్లో యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ప్రాపర్టీ చేంజింగ్ ద వేరియబుల్ ప్రాపర్టీ. ఎక్స్ డిఎక్స్ ఉన్నా, వై డివై ఉన్నా, జెడ్ డిజెడ్ ఉన్నా వేరియబుల్తో మనకు సంబంధం లేదు, ఆన్సర్ విల్ బి రిమైన్స్ సేమ్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ మాట్లాడతాం. సో ఇది ఫండమెంటల్, ఇప్పుడు చెప్పిన రెండు బేసిక్స్ అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే, సెకండ్ వన్ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to minus of b to a f of x dx. ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ. అంటే లిమిట్స్ మనం ఇంటర్చేంజ్ చేయాలంటే మైనస్ పెట్టుకోవాలి. లిమిట్స్ ఇంటర్చేంజ్ చేయాలనుకున్నప్పుడు మైనస్ పెట్టుకోవాలి, అంతే, వెరీ సింపుల్. ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ b to a f of x dx కదా. యాక్చువల్గా ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో క్యాపిటల్, ఇంకా సి రాయట్లేదు, దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ సి ఇన్ దిస్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్, దాన్ని వదిలేద్దాం, ఎందుకంటే సిసి ఎలా క్యాన్సిల్ ఉందో చూసాం కదా. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్, బయట మైనస్ ఉన్నారు, మైనస్ ఆఫ్ దిస్ వన్ ఏ టు బి, దట్ ఈస్ మైనస్ ఆఫ్, సారీ బి టు ఏ కదా, బి టు ఏ, దిస్ ఈస్ బి టు ఏ. సో మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి. So we have f of b minus f of a. f of b minus f of a అంటే ఇందాక చేసాం మనం, ఇంటెగ్రల్ a to b f of x dx అంటే ఏమని వస్తుంది, f of x ఇంటెగ్రేషన్ క్యాపిటల్ f of x, a to b సబ్స్టిట్యూట్ చేస్తే f of b minus f of a. సో RHS is equal to LHS. ప్రూఫ్స్ ఎక్కడ ఏం అడగరు, మనకు అవసరం లేదు, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అవసరం లేదు, బట్ ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. whenever to change the limits we have to write minus. లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, చేసుకున్నట్లయితే మైనస్ మనం కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ వన్ మోర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్, మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనుకోండి, మధ్యలో ఒక చోట రెస్ట్ తీసుకోవచ్చుగా, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా, ఇది కూడా అలాంటి ప్రాపర్టీ. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఏ నుంచి బి వరకు ఇంటిగ్రేషన్ కనుక్కోమంటే, ఇంటిగ్రేషన్ అంటే ఏరియా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఏ నుంచి సి వరకు కనుక్కొని, నెక్స్ట్ మళ్ళీ సి నుంచి బి వరకు ఇంటిగ్రేషన్ కనుక్కోవచ్చు, వేర్ సి ఈస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. విజయవాడ నుంచి హైదరాబాద్ ఎలా ఉన్నారనుకోండి, మధ్యలో ఎక్కడో ఒక చోట ఖమ్మంలోనూ కోదాడలోనూ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరచ్చు. అంతేగాని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మన బెంగళూరు వెళ్ళాంగా, అటు నుంచి వెళ్ళలేం కదా. కాబట్టి సి అనే వాల్యూ ఇన్ బిట్వీనే ఉండాలని అర్థం అక్కడ, అది. సో ఏ నుంచి బి వరకు ఇంటిగ్రేషన్ కనుక్కోమంటే వీ కెన్ ఫైండ్ ఏ టు సి అండ్ దెన్ సి టు బి, అంటే స్ప్లిట్ చేసుకోండి. ఇది ఎక్కడ ఎక్కువ ఉపయోగపడుతుందంటే మాడ్యులస్ ప్రాబ్లమ్స్లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఉపయోగపడుతుంది. సో ఏ నుంచి బి వరకు ఇంటిగ్రేషన్ కనుక్కోమంటే ఏ టు సి, ఇది ఎలా ప్రూవ్ చేస్తాం. సేమ్ ప్రూఫ్స్ కూడా చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్, ఏ టు సి, ఇక్కడ దీన్ని చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి రాయట్లేదు, సి రాసినా క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోయిన దాని గురించి మనం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ ఏ టు సి, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ సి టు బి. కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేలాగా మన తెలుగు ఇంగ్లీష్ మనం మాట్లాడుకుంటున్నాం, అది మ్యాక్సిమం. ఓకే, స్లో లెర్నర్స్కి నిదానంగా వినేవాళ్ళకి కూడా చక్కగా అర్థమయ్యేలాగా. ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నౌ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ సి. So f of c gets cancelled. So what will be the answer for this one? F of b minus f of a.
సో విచ్ is f of b minus f of e అంటే జస్ట్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ a to b f of x dx. ఓకే, సో ఇప్పుడు 3 ప్రాపర్టీస్. ఫండమెంటల్ ప్రాపర్టీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x dx అంటే f of b minus f of e. నెక్స్ట్ బై చేంజింగ్ ద వేరియబుల్ మార్చుకోవచ్చు. t dt ఉన్నదాన్ని x dx రాసుకోవచ్చు, y dy రాసుకోవచ్చు, రకరకాలు రాసుకోవచ్చు. నెక్స్ట్ లిమిట్స్ చేంజ్ చేయాలంటే మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అండ్ దిస్ వన్ ఈస్ ఏ నుంచి బి వరకు కనుక్కోమంటే యూ కెన్ టేక్ రెస్ట్ ఏ టు సి అండ్ యూ కెన్ గో ఫ్రమ్ అగైన్ సి టు బి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. ముందు జాగ్రత్తగా వినండి ప్రూఫ్స్ అన్ని, తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటికి నోటేషన్ ఎలాగా అనేది కూడా నేను చెప్తాను ఈజీగా. ఇంటిగ్రల్ 0 to f of x dx is equal to 0 to a f of a minus x dx. ఇది కూడా ఒక ప్రాపర్టీ. a to a f of x dx అన్న f of a minus x అన్న ఒకటే. ఓకే, ఎలా ప్రూవ్ చేస్తాం? మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఇది తీసుకున్నాం, RHS తీసుకున్నాం. ఈ RHSలో a minus x ఉంది కదా, a minus x is equal to t అనుకుంటున్నాను. ఎందుకు అనుకోవాలి t? అయితే ఇంకో లెటర్ అనుకోండి. ఇక్కడ f of x ఒకటే మనం ప్రూవ్ చేయాలి, కానీ ఇక్కడ f of a minus x ఉంది కదా, let it be a minus x is equal to t. So differentiate a minus x derivative is 1. Sorry, your derivative a derivative is 0, x derivative dx is equal to dt. Now dx is equal to minus dt. Okay, limits. So the t లో మారిపోయింది. f of t dx means minus dt integral. మరి వాట్ అబౌట్ ద లిమిట్స్? ఇక్కడ రాసిన లిమిట్స్, దోస్ లిమిట్స్ ఆర్ ఫర్ x వేరియబుల్ ఉన్నప్పుడు, దెన్ ఇట్ ఈస్ ద వేరియబుల్ ఫర్ t. మనం t వేరియబుల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. లిమిట్స్ ఎలా చేంజ్ చేస్తాం? a minus x is equal to t కదా, అప్పర్ లిమిట్ ఏమవుతుంది? xకి అప్పర్ లిమిట్ ఎంత చెప్పండి? a. సో x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేసుకోండి. a minus a is equal to t. సో t is equal to 0. వాట్ అబౌట్ లోయర్ లిమిట్? a minus x యొక్క లోయర్ లిమిట్ 0, 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, t is equal to a. ఓకేనా? సో టీలోకి వేరియబుల్ చేంజ్ అయిన తర్వాత వాట్ అబౌట్ ద లిమిట్స్? a to 0, 0 to a కాస్త 0 a to 0 అయిపోయింది. ఇదా వచ్చింది క్వశ్చన్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పోవాలంటే ఏం చేసుకోవాలి మనం చెప్పండి? లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసుకున్నాం. సో 0 to a f of t dt. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే చెప్పాం ప్రాపర్టీస్లో f of t dt ఉంది. నేను f of x dx అని రాసుకోవచ్చు కదా, బై చేంజింగ్ ది వేరియబుల్, చేంజింగ్ వేరియబుల్ ప్రాపర్టీ ప్రకారం. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0 to a f of x. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. a minus x is equal to t అనుకున్నాం, ఇంటిగ్రేట్ డెరివేటివ్ చేసి ఇలా రాసుకున్నాం. ఓకే, అంటే 0 to a f of x dx అన్నా 0 to a f of a minus x dx అన్నా ఒకటే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని విషయం తర్వాత ఇంకా దీని మీద ఇంకో 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఒకేసారి చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to a f of x dx అంటే నెక్స్ట్ ప్రాపర్టీ కూడా దీని బేస్డ్, అందుకే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని విషయం తర్వాత మాట్లాడతాం. మీకు యూట్యూబ్లో చూస్తే మ్యాక్సిమం వీడియోస్ అన్ని హిందీలోను, ఇంగ్లీష్ కూడా ఎక్కువ దొరకవు. సో మన వాళ్ళ కోసమని మనం ఇంగ్లీష్లోను తెలుగులోనూ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందని చేస్తున్నాం అనమాట. సో ఇంటిగ్రల్ 0 to f of x dx అంటే 2 into 0 to a/2 f of x dx లేదా 0 ఫర్ దిస్ 2 ఆప్షన్స్. ఇది ఎప్పుడు అంటే ఇఫ్ f of a minus x is equal to f of x and this is f of a minus x is equal to minus f of x. Okay, f of a minus x is equal to f of x అయితే this value, f of a minus x is equal to minus f of x, ఆన్సర్ is 0. ఇది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? సేమ్ ఇందాకలాగానే ప్రూఫ్. ఇక్కడ a minus x ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 to a f of x dx. LHS తీసుకున్నాను ఇక్కడి నుంచి 0 to a f of x అంటే 0 నుంచి a వరకు కనుక్కోమన్నాను. నేనేం చేస్తున్నానంటే 0 to a/2 కనుక్కోను, ఫ్రమ్ 0 to a/2, అగైన్ ఫ్రమ్ a/2 to a.
ఇలా చేసుకోవచ్చు కదా ఇంటగ్రేషన్ 0 to a/2 అండ్ దెన్ a/2 to a. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుదాం, దీన్ని మారుద్దాం. ఎలా? లెట్ x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ టీ. ఎక్స్ a మైనస్ టీ ఎందుకు అనుకోవాలంటే f ఆఫ్ a మైనస్ ఎక్స్ ఉంది కదా, f ఆఫ్ a మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి a మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లేదా a మైనస్ ఎక్స్ అంటే ఏదనుకున్నా ఒకటి. నౌ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt. ఓకే, వాట్ అబౌట్ ద లిమిట్స్? అప్పర్ లిమిట్ x యొక్క అప్పర్ లిమిట్ ఏంటి చెప్పండి? a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ టీ. నౌ t ఈజ్ ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్ ఎంత చూడండి, a/2. a/2 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ టీ, దెన్ t ఈజ్ ఈక్వల్ టు a మైనస్ a/2, దట్ ఈజ్ ఆల్సో a/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to a/2 f ఆఫ్ x dx. ఇదేమైంది చూడండి, ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈస్ a/2. వాట్ ఈజ్ అప్పర్ లిమిట్? 0 f ఆఫ్ x. వాట్ ఈజ్ x? a మైనస్ టీ dx మైనస్ dt. ఇది వచ్చింది మనకి మైనస్ dt. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ పోవాలంటే ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు రిమూవ్ ద మైనస్. దట్ మీన్స్ లిమిట్ షుడ్ బి ఇంటర్చేంజ్. దట్ ఈస్ 0 to a/2 f ఆఫ్ x dx ప్లస్ 0 to a/2 f ఆఫ్ a మైనస్ టీ dt. ఓకేనా, f ఆఫ్ a మైనస్ టీ dt. నౌ వేరియబుల్ చేంజ్ చేస్తున్నాం. దట్ ఈస్ 0 to a/2 f ఆఫ్ x dx ప్లస్ 0 to a/2 f ఆఫ్ a మైనస్ x dx అని రాస్తుంది. a మైనస్ టీ డిటీని a మైనస్ x dx అని రాస్తుంది. అంటే బై చేంజింగ్ ద వేరియబుల్ ప్రాపర్టీ వాడాలి, చేంజింగ్ ది వేరియబుల్ ప్రాపర్టీ వాడాలి. ఇప్పుడు నౌ సో 0 to a ఇలా రాసుకోవచ్చు అని వచ్చింది. సపోజ్ ఇఫ్ f ఆఫ్ a మైనస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనుకుందాం, ఇచ్చిందంటే కాదు, f ఆఫ్ a మైనస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. సో ఇట్ ఈస్ 0 to a/2 f ఆఫ్ x, 0 to a/2 f ఆఫ్ x. So we can write 2 into 0 to a/2 f of x. Suppose this f of a minus x is equal to minus f of x. So this becomes minus f of x. So this is 0 to a/2 f of x and this is 0 to a/2 minus f of x. Both will be cancelled and the answer becomes 0. Adi problem. Okay. Next problem. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా మాట్లాడతాను. కంగారు పడదు. నెక్స్ట్ ప్రాపర్టీ -a to a. ఈ వీడియోలో అంతా ప్రాపర్టీస్ వాటి ప్రూఫ్స్ అవి చెప్పిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ప్రాపర్టీ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ వెరీ ఈజీ టాపిక్. మీకు ప్రాపర్టీస్ అర్థమైతే కనుక చాలా ఈజీగా ఆడుకోవచ్చు ఈ టాపిక్తో, అంతే. కావాలన్న మాట గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీసే మెయిన్ టాపిక్, హార్ట్ అనమాట ప్రాపర్టీస్ అండి టాపిక్. నెక్స్ట్ ప్రాపర్టీ -a to a f of x dx is equal to 2 into 0 to a f of x dx లేదా 0. దీని కూడా రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఇఫ్ f of minus x is equal to f of x and this one is f of minus x is equal to minus f of x. అంటే ఇది ఆడ్ ఫంక్షన్ అయితే దిస్ వన్, ఈవెన్ ఫంక్షన్ అయితే ఇలా. సో వీఆర్ హ్యావింగ్ 2 ఫర్ దిస్ వన్ ఆల్సో. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటగ్రేషన్ ఫ్రమ్ -a to a. -a నుంచి a దాకా కనుక్కోమన్నారు ఇంటగ్రేషన్. మళ్ళీ నేను ఎలా చేస్తానంటే -a to 0 ఒకటి, 0 to a ఒకటి, -a to 0 అండ్ 0 to a f of x. ఓకే, ఈ 0 to a అలా ఉంచేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ అప్పుడు ప్రూవ్ చేసినట్టు ఉంది కదా. సో దీన్ని రిపేర్ చేద్దాం. ఎలా రిపేర్ చేద్దాం? ఇక్కడ -x ఉంది కదా మనం రాసుకోవాల్సిన దాంట్లో, -x అనేది x గా చూపించాలి కదా. సో -x ఈజ్ ఈక్వల్ టు t, అంటే x ఈజ్ ఈక్వల్ టు -t. క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్, దేని t అనుకోవాలి. సో dx ఈజ్ ఈక్వల్ టు -dt. వాట్ అబౌట్ అప్పర్ లిమిట్? x యొక్క అప్పర్ లిమిట్ ఎంత? 0. -0 ఈజ్ ఈక్వల్ టు t, t ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ అబౌట్ లోయర్ లిమిట్? -a. మైనస్ ఆఫ్ -a ఈజ్ ఈక్వల్ టు t, t ఈజ్ ఈక్వల్ టు a. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇంటెగ్రల్ -a becomes a and upper limit becomes 0. f of x means -t, dx means -dt plus this one is same, 0 to a f of x dx. సో ఇప్పుడు మైనస్ రిమూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ది లిమిట్స్.
that is 0 to a f of minus t dt plus 0 to a f of x dx. Now minus t dt, ఇక్కడ minus t dt, t dt ని you can write x dx. So I am writing this one as 0 to a f of minus x dx plus 0 to a f of x dx. Okay? Now ఇప్పుడు f of minus x అంటే suppose f of x అనుకుందాం. If f of minus x is equal to f of x, so it is 0 to a f of x, this is also 0 to a f of x. So what will be the answer? 2 into 0 to a f of x. When this is even function means f of minus x is equal to f of x. Suppose if this value f of minus x is equal to minus f of x, so this value is minus and plus value cancel and you will get the answer is 0. Okay? ఇంకొక ప్రాపర్టీ అది కూడా వినండి. విన్న తర్వాత ప్రాపర్టీస్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా దానికి ప్రూఫ్లో అవసరం లేదు, ఓరల్గా చెప్తాను. మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ a to b f of x dx. ఇది గతి లేనప్పుడు వాడుకునే ప్రాపర్టీ, సంజీవిని టైప్, ఏవి ఛాన్స్ లేనప్పుడు ఈ ప్రాపర్టీ వాడుకోవడం. ఇంటిగ్రల్ a to b f of x dx మీన్స్ ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. a plus b minus x dx. ఇది ఎలా ప్రూవ్ చేస్తాం? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో ఎలా ప్రూవ్ చేస్తాం? యూ టేక్ RHS తీసుకున్నాం. లెట్ a plus b minus x in t అనుకున్నాం. a plus b minus x is equal to t. ఓకే, a plus b minus x is equal to t. ఓకే, a plus b minus x is equal to okay, a plus b minus x is equal to t. So this derivative is 0, this derivative is 0. Minus dx is equal to dt. Dx is equal to minus dt. Dx is equal to minus dt. Now what about the limits? Upper limit. Here the upper limit for x is b. So a plus b minus b is equal to t. So t is equal to a. Lower limit is equal to a plus b. What about the lower limit for x? A minus a t. So t is equal to a. Okay, so you can write lower limit as b, upper limit is a, f of a plus b minus x is t, dx is equal to minus dt. Mali minus power ante you can write interchange the limits, a to b f of t dt. Now t dt you can write a to b f of x dx. Okay, so that is nothing but a to b f of x dx. So these are the properties for definite integration. ఇప్పుడు అసలైన విషయం మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రాపర్టీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు వాడాలి, అది ఇంపార్టెంట్ కదా. ఒక పెట్రోల్ బంక్లో 5 కేజీలు పెట్రోల్ కొట్టమని కొనవుతాడు కదా. సో ఎక్కడ లీటర్స్ వాడాలి, ఎక్కడ కేజీస్ వాడాలి అది తెలియాలి. ప్రాపర్టీస్ ఏముంది, ఎవరైనా రాసేస్తుంటారు, దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలనేది ఫస్ట్ యూ హ్యావ్ టు నో వేర్ ద ప్రాపర్టీ షుడ్ యూస్. ఓకే, ఐ విల్ రైట్ ద ప్రాపర్టీస్ వన్స్. యు సీ ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to a to b f of t dt, a to b f of y dy and like that. Second one, a to b f of x dx is equal to minus of a to b f of x dx. And third one, a to b f of x dx is equal to a to c f of x dx plus c to b f of x dx, where a less than c less than b. And fourth one, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. జీరో టు a f of x dx is equal to 0 to a f of a minus x 2 into 0 to a by 2 f of x dx 0. This is for f of a minus x is equal to f of x, and this one is f of a minus x is equal to minus f of x. Okay,
And fifth property, minus a to a f of x dx is equal to 2 into 0 to a f of x or 0. This is f of minus x is equal to f of x, and this one is f of minus x is equal to minus f of x. And the sixth one is integral a to b f of x dx is equal to a to b f of a plus b minus x dx. So these are the properties. ఈ ప్రాపర్టీ ఇక్కడ కలిపేసాను ప్రాపర్టీ ఇందులో. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినండి, 2 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ టాపిక్స్. ఇలా లిమిట్స్ ఇస్తాం, వీ కెన్ కాల్ దెమ్ ఇట్ యాజ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ వేరియబుల్. సో వీ కెన్ రైట్ either x dx, y dy, z dz, t dt, whatever you can like. Okay, that is the first one. Next one, if you, whenever you want to change the limits, upper limit as lower limit as upper limit, just you have to put minus, or you have to remove minus. That means you have to change the limits. And third one is, whenever to find from a to b, you can take rest at some position d which is in between a and b. You can write a to c and from c to b. ఈ 3 ప్రాపర్టీస్. వేరియబుల్తో మన సంబంధం లేదు, వీ కెన్ చేంజ్ ద వేరియబుల్. అండ్ మైనస్ రావాలి అంటే లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఏ నుంచి సి వరకు కనుక్కోవాలంటే ఏ టు సి కనుక్కొని సి టు బి కనుక్కోవచ్చు. సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఈ 3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, వెనెవర్ ఏ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ప్రాబ్లం చేయటం కష్టం కానీ ఆర్ లెంగ్దీ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద ప్రాపర్టీ. అండ్ దట్ టు ఇఫ్ ద లోయర్ లిమిట్ ఈస్ 0, లోయర్ లిమిట్ 0 ఉండి ప్రాబ్లం కష్టమైన లెంగ్దీ అయినా, మాట అర్థమవుతుంది మీకు. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ డిఫికల్ట్ ఆర్ లెంగ్దీ అండ్ దట్ షుడ్ బి ద లోయర్ లిమిట్ మస్ట్ బి 0. వెనెవర్ ద లోయర్ లిమిట్ ఈస్ 0, మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూ రీప్లేస్ ఎక్స్ విత్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టండి. రీప్లేస్ ఎక్స్ విత్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్, అంతే. బ్లైండ్గా వెనెవర్ లోయర్ లిమిట్ ఈజ్ 0, యూ రీప్లేస్ ఎక్స్ విత్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టండి. సపోజ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టాం ఎక్స్ ప్లేస్లో. సపోజ్ యూ గెట్ సేమ్ ఫంక్షన్. ఓకే, సేమ్ ఫంక్షన్ వచ్చేసింది. అప్పుడు 0 నుంచి ఏ దాకా కనుక్కోమంటే దేర్ ఈజ్ నో నెసెసిటీ టు ఫైండ్ ఫ్రమ్ 0 to a, హాఫ్ కనుక్కోవచ్చు. 0 to a/2 కనుక్కొని 2తో మల్టిప్లై చేసేయచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు సేమ్ ఫంక్షన్ కనుక వస్తే, ఇఫ్ యూ అరైజ్ ద సేమ్ ఫంక్షన్ దెన్ 2 into 0 to half of that upper limit. 0 నుంచి హాఫ్ కనుక్కుంటే సరిపోతుంది. వాడు ఏ వరకు కనుక్కోమంటే a/2 కనుక్కొని 2తో మల్టిప్లై చేసేయచ్చు. లేదు మైనస్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టాము, అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టాము. అంటే మైనస్ ఆఫ్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ ఈజ్ 0. సేమ్ ఫంక్షన్ వస్తే 2 into 0 to half. మైనస్ ఆఫ్ ది ఫంక్షన్ వస్తే ఆన్సర్ 0. సేమ్ ఫంక్షన్ రాలేదు, మైనస్ ఆఫ్ ది ఫంక్షన్. అప్పుడు ఏం చేయాలి, అప్పుడంటే ఈ ప్రాపర్టీలో ఇందాక ఏ వాల్యూ అయితే క్వశ్చన్ ఇచ్చారో అదన్నా ఒకటే, మన అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు వచ్చిన ప్రాబ్లం అయినా ఒకటే, ఏదైనా చేసుకోవచ్చు. సేమ్ ఫంక్షన్ వస్తే 2 into half రాసుకొని చేయొచ్చు. మైనస్ ఆఫ్ ది ఫంక్షన్ వస్తే 0 రాస్తాం. ఏది రాకపోతే ఇచ్చిన క్వశ్చన్ అయినా ఒకటే, ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు వచ్చిన వాల్యూ అయినా ఒకటే, ఏదైనా చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు అనేది దాని మీనింగ్. అంటే సరే చెప్తాను, ప్రాబ్లం చెప్తాను, ముందు గుర్తుపెట్టుకోండి. లోయర్ లిమిట్ 0 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టాలి. అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ పెట్టి సేమ్ క్వశ్చన్ వస్తే 2 into 0 to half. మైనస్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ 0. ఈ రెండు రాలేదు, క్వశ్చన్ రాలేదు, మైనస్ ఆఫ్ ది క్వశ్చన్ రాలేదు. సో ఈ ప్రాబ్లం చేసిన ఒకటి, ఇందాక వాడు ఇచ్చిన క్వశ్చన్ చేసిన ఒకటి. నెక్స్ట్ లోయర్ లిమిట్ కనుక మైనస్ ఏ, అప్పర్ లిమిట్ ప్లస్ ఏ, మైనస్ ఏ టు ప్లస్ ఏ, -5/2 to +5/2, -1 to +1, ఇలా ఆపోజిట్ సైన్స్ తోటి సేమ్ లిమిట్ ఉన్నట్లయితే అప్పుడు బ్లైండ్గా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టండి. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టాలి. రీప్లేస్ ఎక్స్ విత్ మైనస్ ఎక్స్. సపోజ్ ఇఫ్ యూ గెట్ మైనస్ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే మైనస్ ఆఫ్ ది ప్రాబ్లం వస్తే ఆన్సర్ ఈజ్ 0. సేమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి మనం, మైనస్ ఎక్స్ రీప్లేస్ చేస్తే ఇఫ్ యూ గెట్ మైనస్ ఆఫ్ ది సేమ్ ప్రాబ్లం వస్తే, మైనస్ ఆఫ్ ది ప్రాబ్లం వస్తే ఆన్సర్ ఈజ్ 0. సేమ్ ప్రాబ్లం వస్తే మైనస్ ఏ నుంచి ప్లస్ ఏ వరకు కనుక్కోకర్లా, మైనస్ ఏ నుంచి ప్లస్ ఏ అంటే ఇలా కదా, -a to +a వరకు కనుక్కో. కరెక్ట్గా సెంటర్లో 0 ఉంటుంది కదా.
సో 0 to a కనుక్కొని దీన్ని 2తో మల్టిప్లై చేస్తే చాలు, ఇది కనుక్కోవాలి. అంటే దీస్ టూ ఆర్ ఈక్వల్ అని అర్థం. ఓకే, సో -2 ప్లస్ కనపడగానే x ప్లస్ లిమిట్ పెట్టాలి, -x పెట్టాలి. సేమ్ ప్రాబ్లం వచ్చిందంటే 2 into 0 to a కనుక్కోవాలి. మైనస్ ఆఫ్ ది ప్రాబ్లం వస్తే ఆన్సర్ 0. లోయర్ లిమిట్ 0 వచ్చినప్పుడు ఏం పెట్టాలి? x ప్లస్లో అప్పర్ లిమిట్ -x. ఓకే, అప్పర్ లిమిట్ -x పెట్టాలి, ఇక్కడ -x పెట్టాలి. ఇది ఏది కానప్పుడు ఈ ప్రాపర్టీ a ప్లస్ బి, ఏది రాదు ప్రాబ్లం అనుకున్నప్పుడు a ప్లస్ బి -x, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ -x అనమాట. ఓకే, ఊరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ బేస్డ్ చెప్తాను. ఇప్పుడు చెప్పా కదా, కొద్ది మందికి అర్థం అవటం కోసం కొద్ది ప్రాబ్లమ్స్. సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, 0 to π sin x అన్నారు. 0 to π sin x మామూలుగా కూడా చేయొచ్చు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లోయర్ లిమిట్ 0 ఉంది కదా, లోయర్ లిమిట్ 0 ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను? x ప్లేస్లో అప్పర్ లిమిట్ -x పెట్టమన్నాను. అప్పర్ లిమిట్ -x పెట్టాలి. అంటే అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ π -x, sin 180 -x, sin x కదా. కాబట్టి సేమ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి 0 నుంచి π దాకా కనుక్కోకర్లేదు, హాఫ్ కనుక్కోవచ్చు. 0 to π/2 కనుక్కోండి, 2తో మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా? అలా కాకుండా 0 to π cos x అనే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మళ్ళీ లోయర్ లిమిట్ 0 ఉంది కాబట్టి ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ చేయొచ్చు. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తే లోయర్ లిమిట్ 0 ఉంది కాబట్టి x ప్లస్ లిమిట్ చెప్పండి, అప్పర్ లిమిట్ -x, అప్పర్ లిమిట్ బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. లోయర్ లిమిట్ 0 ఉంటే అప్పర్ లిమిట్ -x పెట్టాలి. అప్పర్ లిమిట్ -x అంటే π -x, cos 180 -x, cos x వచ్చింది కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ 0. ఇది షార్ట్ కట్ కాదు, ప్రూవ్ చేసాం మన పేరు. ఇదేదో షార్ట్ కట్ భలే చెప్పారు అనుకోకండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో వాడుకోవచ్చు, మెయిన్స్ ఎక్కడైనా ఉంటాయి ప్రొసీజర్. ఓకే, సో ఆన్సర్ విల్ బి 0. మైనస్ వస్తే సేమ్ వచ్చినప్పుడు 2 into 0 to π/2. కొన్నిసార్లు ఇందా చెప్పినట్టుగా సేమ్ క్వశ్చన్ రాదు, మైనస్ ఆఫ్ ద క్వశ్చన్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే 0 to 1 x⁴ into 1 - x to the power of 2020 అని ఇచ్చారు అనుకోండి క్వశ్చన్. మామూలుగా చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. 1 - x to the power of 20 అంటే 2021 ఎక్స్పాండ్ లెటర్స్ వస్తాయి. ఆ ఎక్స్పాన్షన్ x⁴తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలంటే చాలా కష్టం. సో ఇలాంటి ప్రాబ్లం ఏం చేస్తాము? లోయర్ లిమిట్ 0 ఉంది కదా, x ప్లస్ లిమిట్ అని మనం అప్పర్ లిమిట్ -x, x ప్లస్లో అప్పర్ లిమిట్ -x, అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ 1 - x పెట్టాలి. అంటే 1 - x to the power of 4, x ప్లస్ లిమిట్ అని చెప్పాను 1 - x. సో 1 మైనస్ ఆఫ్ 1 - x అంటే ఏమైనా వస్తుంది ఇక్కడ చెప్పండి? x. సేమ్ క్వశ్చన్ వచ్చిందా? రాలేదు. పోనీ మైనస్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చిందా? రాలేదు. మరి ఎలా? దీన్ని చేయటం కష్టం కానీ దీన్ని చేయడం ఈజీ. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 - x⁴ అంటే ఎక్స్పాన్షన్ ఈజీ, x⁴ 2020తో మల్టిప్లై చేసుకొని చేసేయచ్చు. ఇది కొంత ఈజీ. ఓకే, సో ఇది ప్రాపర్టీ వాడటం. అలాగే ఇక్కడ ఇలాంటి ప్రాపర్టీలో సో -π to π అనే క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఎప్పుడు లోయర్ లిమిట్ 0 ఉన్నప్పుడు చెప్పింది. ఇప్పుడు -π to +5, -a to +a ఉన్నప్పుడు x ప్లస్ లిమిట్ అని చెప్పాను -x, రీప్లేస్ x విత్ -x, సైన్ ఆఫ్ -x, x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ అయ్యింది. సైన్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు -sin x అంటే మైనస్ ఆఫ్ ది ప్రాబ్లం వచ్చింది కదా, అంటే ఆన్సర్ 0. సేమ్ ప్రాబ్లం వస్తే 2 ఇంటూ రాసుకున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ -π to π cos x అని వచ్చింది అనుకోండి, -2 ప్లస్ చూడగానే x ప్లస్లో -x పెట్టేయచ్చు. cos ఆఫ్ -x అంటే ఎంత? cos x. సేమ్ క్వశ్చన్ వచ్చింది. సేమ్ వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు? 2 రాసుకొని ఇక్కడ 0 నుంచి కనుక్కోవచ్చు. అంటే వాడు కనుక్కోమని -π to π, సెంటర్లీ వీ హ్యావ్ 0. సో 0π to వాల్యూ ఈ సేమ్ పెట్టి -π to 0. సో 0 to π కనుక్కొని 2తో మల్టిప్లై చేసేయండి. ఇక్కడ మళ్ళీ ప్రాపర్టీ వాడుకోవచ్చు. లోయర్ లిమిట్ 0 కదా, లోయర్ లిమిట్ 0 ఉన్నప్పుడు x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? అప్పర్ లిమిట్ -x, సో π - x, వాట్ అబౌట్ cos π - x, cos x, మైనస్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడైనా ఆన్సర్ 0. ఓకే, అది ఇది ప్రాపర్టీస్. ఇది బేసిక్ కాన్సెప్ట్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి మీకు పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ బేస్డ్ మీద క్వశ్చన్స్ మనం మాట్లాడము. ఇది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఆ ప్రాపర్టీస్ ఎలా ప్రూవ్ చేసామో, ప్రూఫ్ కూడా కొన్ని సార్లు డైరెక్ట్గా అడగకపోవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ ప్రూఫ్స్. ఓకే, ప్రాపర్టీస్ ఎలా వాడాలో తెలుసుకోండి, ఎక్కడ వాడాలో తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ మాట్లాడదాం.